నేషనల్ వైడ్గా డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ అయిన 31 years ఓల్డ్ లేడీ డాక్టర్ బాడీ కలకత్తాలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో సెమినార్ హాల్లో ఫ్రైడే మార్నింగ్ దొరికింది. అసలు ఏం జరిగింది? బాధితురాలైన ఈ లేడీ డాక్టర్ గురువారం రాత్రి డ్యూటీలో ఉంది. అరౌండ్ రాత్రి 11:15 టైంకి వాళ్ళ అమ్మతో చివరిసారిగా ఫోన్ కాల్ మాట్లాడింది. తన నైట్ షిఫ్ట్ డ్యూటీ అయిపించుకున్న తర్వాత 2 జూనియర్ డాక్టర్స్తో కలిసి డిన్నర్ చేసిన తర్వాత రెస్ట్ తీసుకుందామని సెమినార్ హాల్కి వెళ్ళింది. మార్నింగ్ ఆ 2 జూనియర్ డాక్టర్స్ తను లేపడానికి సెమినార్ హాల్కి వెళ్తే తన బాడీ హాఫ్ నేకెడ్గా చాలా ఘోరమైన పరిస్థితిలో అక్కడ దొరికింది. తన బాడీ దొరికిన సెమినార్ హాల్లో ఎలాంటి సీసీటీవీ కెమెరాలు లేవు. నైట్ టైం డ్యూటీ చేసిన డాక్టర్స్కి రెస్ట్ తీసుకోవడానికి సపరేట్ రూమ్స్ ఎక్కడ అవైలబిలిటీ లేవని, ఎక్కడైతే ఎంటీ స్పేస్ ఉందో అక్కడికి వెళ్ళి వాళ్ళు రెస్ట్ తీసుకోవాలని ఆ జూనియర్ డాక్టర్స్ చెప్పారు. లైక్ ఈ బాధితురాలు ఆ సెమినార్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నట్టు. ఇంకా ఘోరం ఏంటంటే అక్కడ మేల్ అండ్ ఫీమేల్ డాక్టర్స్కి సపరేట్ రెస్ట్ రూమ్స్ కూడా లేవని చెప్పారు. ఇదంతా పక్కన పెడితే అటాప్సీ రిపోర్ట్ ప్రకారం తన బాడీ ఏ స్టేట్లో దొరికిందంటే కనీసం మన 10 ఇంజురీస్ అయింటాయని అంటున్నారు. కంటి దగ్గర నుండి, నోటి దగ్గర నుండి అండ్ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర నుండి బ్లీడ్ అవుతూ ఉన్నిందంట. ఇంజురీ మార్క్స్ అయితే ఫేస్ దగ్గర, లిప్స్ దగ్గర, నెక్ దగ్గర, రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ దగ్గర, పొట్ట దగ్గర, అలాగే లెఫ్ట్ లెగ్ యాంకిల్ అంతా క్లియర్ కట్గా విజిబుల్గా ఉందంట. తన హెయిర్ క్లిప్ అయితే తన ప్రైవేట్ పార్ట్ దగ్గర దొరికిందంట. న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం అటాప్సీ జరిగేటప్పుడు ఆ బాధితురాలైన వాళ్ళ అమ్మ అక్కడే ప్రెజెంట్గా ఉండి చూశారట. ఎంత ఘోరం బ్రో అసలు ఇది! ఏ తల్లి అలా చూడగలదు వాళ్ళ బిడ్డల్ని? ఇనిషియలీ ఆ బాధితురాలైన వాళ్ళ ఫ్యామిలీకి ఇది సూసైడ్ అని మిస్ రిపోర్ట్ చేశారట. అసలు సూసైడ్ అని వాళ్ళు ఎలా చెప్పగలరు బ్రో? అసలు అది నాకు అర్థం కాదు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సర్వే ప్రకారం అక్రాస్ ఇండియా అట్లీస్ట్ 75% ఆఫ్ ది డాక్టర్స్ సమ్ సార్ట్ ఆఫ్ వైలెన్స్కి గురయ్యారని చెప్తున్నారు. ఈ కేసులో 33 ఏళ్ల సివిక్ వాలంటీర్ అయిన ఒక పోలీస్ ఇన్ఫార్మర్ని అరెస్ట్ చేశారు. ఆ పోలీస్ ఇన్ఫార్మర్ హ్యాబిచువల్ అఫెండర్ అంట. ఈ పోలీస్ ఇన్ఫార్మర్ గతంలో చాలామంది ఆడవాళ్ళ పట్ల మిస్బిహేవ్ చేసినట్లు, సమ్ సార్ట్ ఆఫ్ వైలెన్స్ చేసినట్లు హిస్టరీ ఉంది. అసలు ఇలాంటి వాళ్ళని పోలీస్ ఇన్ఫార్మర్ కింద ఎలా తీసుకున్నారు వితౌట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అని చాలామంది ట్విట్టర్లో, సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. ఆ హీనియస్ క్రైమ్ అనేది తను ఒక్కడే కాదు, ఆ హాస్పిటల్లో ఉండే చాలామంది ఇంటర్న్స్ అండ్ ఫిజిషియన్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యున్నారని ఆ బాధితురాలైన డాక్టర్ వాళ్ళ పేరెంట్స్ సిబిఐకి రిపోర్ట్ చేశారు. ఇక్కడ ఒక ఊహించని ట్విస్ట్ జరిగింది. హాస్పిటల్లో గుర్తు తెలియని ఒక గుండాల గుంపు అరౌండ్ అర్ధరాత్రి 12 గంటల టైంకి హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్ని అండ్ ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ సెమినార్ హాల్ని ధ్వంసం చేశారు. అంటే ఆ ఎవిడెన్స్ అంతా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేశారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది కాక పొలిటికల్ డ్రామా అయితే బయట ఇంకో లెవెల్లో జరుగుతుంది. మమతా బెనర్జీ ఏమో అపోజిషన్ పార్టీ మీద, అపోజిషన్ ఏమో మమతా బెనర్జీ పార్టీ మీద ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ ఉన్నారు. రూలింగ్ పార్టీలో ఉండి మమతా బెనర్జీ ర్యాలీ చేయడం ఏంటి? అసలు ఇదంతా చాలా కన్ఫ్యూజింగ్ ఉంది. ఈ పొలిటికల్ డ్రామా రిలేటెడ్ మాత్రం ఇంకో వీడియో చేస్తాను, దాంట్లో చూద్దాం. రూలింగ్ పార్టీ లాయర్స్ ఆర్గ్యుమెంట్ చేసినప్పటికీ హైకోర్టు అయితే ఈ కేసు స్పెసిఫికలీ సిబిఐ హ్యాండిల్ చేయాలని ఆర్డర్ చేసింది. సిబిఐ ఈ కన్విక్ట్స్ని త్వరగా పట్టుకోవాలని అండ్ ఆ డాక్టర్ ఫ్యామిలీకి త్వరగా న్యాయం దొరకాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.